శరీరం ఉంటే పుణ్యకర్మ చెయ్యొచ్చు, శరీరం ఉంటే పాపాన్ని పోగొట్టుకోవచ్చు. శరీరం లేని జీవుడు ఉండిపోయాడు, అప్పుడు ఏడుస్తాడు, నాకు ఏదో శరీరం ఇవ్వవయా ఈశ్వరా, శరీరం అంటూ ఇస్తే శరీరంతో నేను మళ్ళీ సేవిస్తానంటాడు. కానీ ఏ శరీరం పడితే శరీరం ఇస్తే ఏం చేయలేడు, మనుష్య శరీరం ఇస్తేనే చేయగలడు, స్వేచ్ఛ. ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావాలంటే ఎలా వస్తుంది? తల్లిదండ్రుల మీద మన్మథబాణాలు పడితేనేనా ఈ శరీరం వస్తుంది? ఈ శరీరం వస్తేనేనా మీరు మళ్ళీ పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి ఈశ్వరుణ్ణి సేవ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అమ్మవారు కాముణ్ణి మళ్ళీ సృష్టించడం వల్ల మనందరం పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందడానికి అవకాశం వచ్చిందా లేకుండా పోయిందా? అమ్మవారి అనుగ్రహం లేదందులో కాదు. నేను మీతో ఇంకొక మాట మనవి చేస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మవారు కాముడు ఎప్పుడైతే బతికించిందో కామము బ్రతికింది. కామము బ్రతికితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నీ కామము ధర్మబద్ధమైతే నువ్వు పితృల నుంచి విముక్తుడు అయిపోయావు. ధర్మబద్ధమైన కామంతో ధర్మపత్ని యందు మనసు పెట్టుకున్నావు, సంతానాన్ని కండం వల్ల పితృల నుంచి విముక్తుడు అయిపోయావు. ఆస్తిక మహర్షి పుట్టడం వల్ల ఆ జరత్కారుడి యొక్క తల్లిదండ్రులు ఆ గడ్డి దుప్పు ఒంటివేరు పట్టుకుని కిందపడి వేలాడుతున్న వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందలేదు. కాబట్టి కామము ధర్మబద్ధమైంది. నీకేమిటి బెంగ? ఏమీ బెంగలేదు, నీకు పితృరుణం తీరింది. కాముడు ఉంటే నీకు బెంగ ఎందుకు? కాదు. ఏమంటే అదే వచ్చిన పెద్ద బాధ అండి, ధార్మికం చేయలేకపోతున్నాను, ధార్మికమైన కామం అనుభవించలేకపోతున్నాను, అప్పుడు బెంగలేదు. ఈ విషయం పరదేవతకి చెప్పు, అమ్మవారికి చెప్పు. అమ్మా నువ్వు కామాన్ని ఇచ్చావు, కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా నేను నా కామాన్ని ధర్మంతో ముడి వెయ్యలేకపోతున్నాను. ఆ ముడి వెయ్యలేకపోవడం వల్ల నేను పాడైపోతున్నాను. కాబట్టి అమ్మా నువ్వే రక్షించని అడుగు. ఎవరు చట్టం చేశారో వాళ్లే చట్టాన్ని రద్దు చేసినట్టు నువ్వు అమ్మవారి పాదాలు పెట్టుకుంటే అమ్మ కాముండి పిలిచి ఆడి జోలికి వెళ్ళకంటే ఏమి నీకు బెంగ? దేనికి భయ?